ఈ శాసనసభ పక్ష మాది అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు అయ్యా మీకు రండి అని చెప్పేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తే మీరు అందరిలా కాకుండా మీ వాహనాన్ని లోపలి వరకు అలౌ చేసి మీకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు మర్యాదపూర్వకంగా పిలిస్తే మీరేం చేశారు? మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీ 11 మంది మీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసేంతవరకు మీరు ఆగలేదు. మీరు ప్రమాణ స్వీకారం చేసి నమస్కారం అని చెప్పుకుంటూ ఊక్కుంటూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మన స్పీకర్ ఎన్నికలకు మీరు పాల్గొనాలి కదా. సరే మీరు మర్యాద ఇచ్చారు, ఆ మర్యాద మీరు పెట్టుకోవాలి కదా. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుందండి. మేము ఇచ్చిన తర్వాత మీరు ఆ మర్యాదకు ఉంచుకోకపోతే మళ్ళీ మర్యాద ఇవ్వడం అనేది మా పిచ్చితనం అవుతుంది, మా అమాయకత్వం అవుతుంది. తెలుగుదేశం పార్టీ అంత అమాయకులు కాదు ఇక్కడ. ఇంకోటి మా పాదయాత్ర వెంకటేశ్వర గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, అన్ని అగత్యాలు జరిగాయి, మేము ప్రజలకు వెళ్తున్నాం, 40% అలా 40% వచ్చింది కదా. ఆ 40% యొక్క ప్రజల యొక్క ప్రతినిధిగా మీరు అక్కడ ప్రజా సమస్యలు లేవనెత్తండి. మీరు రండి అసెంబ్లీలో. మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి అఘాయిత్యాలన్నీ కూడా మేము ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా మేము చర్చిస్తాము, దానికి జవాబు చెప్పండి. ఆ జవాబు చెప్పే దమ్ము ధైర్యం లేక మీరు ముఖం చాటేయాలని చెప్పేసి నానా నుసుగులు వెతుకుతుంటూ వెతుకుతుంటూ ఈరోజు ఢిల్లీకి పోతా, అక్కడ పోతా, ఇక్కడ పోతా అని మాట్లాడుతున్నారు. ఢిల్లీకి పోయి ఏం చేస్తారండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండాలా. మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఏమేమి చేశారనేది చెప్పాలి. ఈరోజు మేము హత్యలు చేస్తున్నాం అని మాట్లాడుతున్నాం కదా, అది మాధవలో చేస్తున్న హత్యలు కాదు. ఎవరో ఆగతాయిలు చేస్తున్న హత్యలు తెలుగుదేశం ఖాతాలో వేయాలని సాహసం చేయకండి మీరు. ఇంకొకటి, గత 5 సంవత్సరాల నుంచి అమాయకమైనటువంటి ప్రజలమైన ఎన్ని కేసులు పెట్టారు అవన్నీ కూడా లెక్కలు చూపిస్తాం. ఈరోజు లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టారు. ప్రతిరోజు కూడా మీ వైసీపీ ద్వారా పీడింపబడ్డటువంటి ప్రజలు ఇగో మంత్రి గారు మాకు ఇలాంటి ఇబ్బంది జరిగింది అలాంటి నాయకులతో అని చెప్పేసి ప్రతిరోజు నివేదికలు వస్తున్నాయి. అన్నీ కూడా సమీక్షిస్తున్నాం. మీరు చేసినటువంటి రాక్షసత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలుపబోతున్నాం. బహుశా ఆ 11 సీట్లు కూడా భవిష్యత్తులో మీకు ఉండవు. ఈరోజు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పట్టబోతుంది. కేసీఆర్ కంటే కూడా దుర్మార్గం మీరు చేశారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు మీరు. ఇంకా మీరు ముఖం పెట్టుకొని మాకు మర్యాద ఇవ్వట్లేదు అంటే మీకు మర్యాద ఇవ్వడం కంటే దిక్కుమాలిన పరిస్థితి ఇంకెవరు రాకూడదు. మీకు మర్యాద ఇవ్వడం కంటే మా పిచ్చితనం అవుతుంది. అంత పిచ్చితనం మాకు లేదు, అంత అమాయకులు తెలుగుదేశం పార్టీ కాదు. మీలాగా అనుభవం లేమితోటి రాక్షసత్వం ప్రదర్శించలేదు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు. ఈరోజు ఇంకొకటి, మన విశ్లేషకులు చెప్పినట్టు ఎంతసేపు మీరు పెట్టుబడులు అని చెప్తున్నారు. మీరు పెట్టుబడులు పెట్టించి వాళ్ళకు భూములు ఇచ్చి మేము గుమాస్తాగా పనిచేయడం కాదు. ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు సంపద ఏ విధంగా సృష్టించాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఏ విధంగా వాళ్లకు భవిష్యత్తులో ఉపాధి కల్పించాలనే విషయంలో కూడా సుదీర్ఘంగా ఒక సీరియస్గా చర్చిస్తున్నాము. ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్స్ కూడా చేసి వాళ్ళకు ఉపాధి కల్పించే దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. రైట్. ఒకసారి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు, 2 అంశాలండి ఇక్కడ. ఆయన ప్రధానమైన ఆందోళన ప్రతిపక్ష హోదా అనేది ఒకటి, ప్రతిపక్ష నాయకుడి హోదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది మీరు గమనించుంటారు, వాళ్ళ పార్టీ కోసం ఏది